తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ కార్యకర్తను సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పరామర్శించారు. ఇటీవల పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సాయి ధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆ ప్రచారంలో జరిగిన దాడిలో తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సాయి ధరమ్ తేజ్ బాధితుడిని కలిసి పరామర్శించారు. ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటమి భయం మొదలైందని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి సమాధి కట్టడానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్నికలు సక్రమంగా జరగవని జగన్ అంటుంటే తమకు ఆశ్చర్యంగా ఉందని, ఎన్నికల్లో గొడవలు సృష్టించి జగన్ ఈ విధంగా మాట్లాడడం ఏమిటంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని, పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియను సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శించారు. నర్సీపట్నంలో రిటర్నింగ్ అధికారి తీరు సరిగా లేదని ఫిర్యాదు చేశారని, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సీపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు జరిగాయి. టీచర్స్ అందరూ కూడా వెళ్ళి లైన్లో నుంచుంటే 2-3 గంటలు డిలే చేశారు. మంచి లేవు, చిన్న పిల్లలతో వచ్చారు. ఇది ఎక్కడంటే విజయనగరం జిల్లా బొబ్బిల్లో. ప్రతి జిల్లాలోనూ ఎలా చేశారు జనం చూడండి, క్యూలో నుంచి వాళ్ళు కూర్చున్నారు. ఇంకేదంటే వాళ్ళు విసిగెత్తి వెళ్ళిపోవాలి, ఓటేయకూడదు. ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి వేస్తారు కాబట్టి వాళ్ళు ఓటేయకూడదు. ఇదేంటి ఎన్నికలు సక్రమంగా జరిపించడం? ఎవరిష్టం వారిది. వాళ్ళు ఓటేయకూడదు, విసిగెత్తి వెళ్ళిపోవాలా, అబ్జెక్షన్ చేస్తే పోవాలా. ఇప్పుడు టీచర్స్ కానీ అంగన్వాడీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని 180 మంది డిసైడ్ అయిపోయి ఉన్నారు. అంటే పోలింగ్ అవ్వకూడదు, డిలే చేయాలా అనే ఉద్దేశంతో ఈ ఆర్డీఓ మరి ఎందుకు లొంగో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి భయంపడి లొంగిపోయాడా లేకపోతే దేనికన్నా లొంగిపోయాడా అన్నది ఇంకా మరి ఎలక్షన్ కమిషన్ రుజువు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం. మరి రేపు జరగబోయే ఎన్నికలు కూడా ఇలా జరిగితే పోలింగ్ బూత్ దగ్గర సరైన సౌకర్యం లేకపోతే ఎండాకాలం వాళ్ళకి ఇబ్బంది, ముసలి వాళ్ళు వస్తారు బూత్కి, వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండాలి కదండి. గంటో మంచినీళ్ళు ఏర్పాటు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మొక్క నీరు పడిపోవచ్చు. అక్కడ డాక్టర్ నర్సో కలిసి అట్లీస్ట్ నర్సో పెట్టకపోతే ఎట్లాగండి? ఇవన్నీ కూడా మీనా గారు మంచి అవసరం కాదన్ను. కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ స్టేట్ ఎన్నికల కమిషన్ కానీ చాలా జాగ్రత్తలు చేస్తున్నారు. కానీ కింద ఆఫీసర్స్ మాత్రం ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ పోలేదో, లేదా జగన్మోహన్ రెడ్డికి భయం పడుతున్నారో, లేదా దేనికన్నా లొంగిపోయారు. ఆ విషయం తేలాలా. ఇమీడియట్గా జయరామ్ అనేటువంటి నర్సీపట్నం ఆర్డీఓ అని అక్కడ డ్యూటీ నుంచి తప్పించడమే కాదు, అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. 13A డిక్లరేషన్ ఫారంలో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం మాత్రమే చేస్తున్నారు, కానీ సీల్ వేయట్లేదు. ఇదొక పెద్ద నేరం. ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెడితే కింద మోరేయాలి, ముద్ర వేయాలి. కానీ మా నర్సీపట్నం ఆర్డీఓ సంతకం పెడితే ఎవరితో సంతకం పెట్టి కింద మోరేయట్లేదు. ఇక్కడ సంతకం పెడితే ఇక్కడ మోరేయాలి కదా, గవర్నమెంట్ మరి మోరేయకుండా కాచర్యలకు ఇస్తున్నాం అంటే ఇంటెన్షన్, నీకు వేరే ఇంటెన్షన్ ఉంది. ఇటువంటి ఇంటెన్షన్ ఉన్న ఆర్డీఓని రేపు ఎన్నికల్లో పర్యవేక్షణ చేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుందండి? న్యాయం జరుగుతుందా చెప్పండి. ఎన్నికల కమిషన్ గారు వితిన్ అవర్స్లో మీరు ఇమ్మీడియట్గా దాన్ని మార్చడం, యాక్షన్ తీసుకోవడం జరగాలని మరి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ యుద్ధంలో బీజేపీని ఓడించి కాకతీయ పౌరుషం చూపించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ సుల్తాన్లను ఓడించిన కాకతీయ పౌరుషం ప్రదర్శించాలన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఫైనల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాకే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగు పెట్టాలని అన్నారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోదీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ పరిశ్రమలను మోదీ గుజరాత్ కు తరలించుకుపోయారని ధ్వజమెత్తారు. కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న వరంగల్ను అనాథగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ సంస్థానం అంటే ప్రజాపాలనకు, జనరంజకమైన అభివృద్ధికి పెట్టింది పేరు. వరంగల్ ప్రాంతం అంటే పౌరుషానికి, నమ్మిన జాతి కోసం ప్రాణాలు ఇచ్చిన సమ్మక్క సారలమ్మ ఇక్కడ మనకు ఆదర్శం. పరిపాలనకు సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పెద్దలు పివి నరసింహారావు గారు ఒక పక్కన, ప్రజల కోసమే ప్రజా కవిగా కాళోజీ గారు ఇంకొక పక్కన
మళ్ళీ తెలంగాణ ఉద్యమం సిద్ధాంతకర్త, మన తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇంకొక పక్కన ఏ ఉద్యమమైనా కాకతీయ యూనివర్సిటీ గడ్డ మీద నుంచే మొదలై ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఇవాళ ఈ ప్రాంతంలోనే ఉంది. ఇంత గొప్ప గొప్పలు ఉన్నా ఈ వరంగల్లో అక్కడక్కడ తులసి వనంలో గంజాయి మొక్కలు ఉన్నట్టు ఓ పక్కన ఎర్రబల్లి ఉండొచ్చు, ఇంకో పక్కన ఆరూరి రమేష్ లాంటి అనకొండలు ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఈ వరంగల్లో ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు చెప్పుడెందుకు కానీ భూములు ఏడ కనిపించినా గద్దల్లాగా వాలేటోళ్ళు, అనకొండలాగా మింగేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు ఈ వరంగల్ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నారు. ఇవాళ ఈ ఎన్నికల్లో పోటీలో 3 పార్టీలు కనిపించినా బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. ఇవాళ కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి చీకట్లో ఒప్పందం చేసుకొని దొంగ దెబ్బ కొట్టాలన్న కుట్రతోటి బీఆర్ఎస్ నాయకుని బీజేపీలకు పంపించి బీఆర్ఎస్ నుంచి ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి పాపం అతన్ని ఉత్తగా నిశానగా ఎక్కడైనా కొత్త భవనం మనం కట్టుకుంటే దాని ముందలో దిష్టి బొమ్మ పెట్టుకుంటాం మనం. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని ముందల పెట్టుకొని వెనకంగా బీజేపీని గెలిపించాలని ఈ నాయకుడిని అందులోకి పంపించి అందులో టికెట్ ఇప్పించి ఇవాళ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఒక అంతర్గత అవగాహనతోని ముందుకు వస్తున్నారు. ఈ వరంగల్ ప్రాంతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా బయటికి వచ్చి ఎన్నికల ప్రచారం చేసి అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆలోచన ఎవరైనా చేస్తున్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అందుకే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మండల స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ కష్టాన్ని మిమ్మల్ని ఫనంగా పెట్టి వ్యాపార వస్తువుగా మార్చుకొని ఇవాళ ఆ పార్టీతోని ఒప్పందం చేసుకొని నగదులు పంచుకొని నగదు నారాయణ రాజకీయం ఇవాళ మీ పెద్ద నాయకులు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళని గెలిపించడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికే ఇవాళ వర్షం వచ్చినా హెలికాప్టర్ రాకపోయినా మిమ్మల్ని కలవాలి, వాస్తవాలు మీకు వివరించాలి. ఈ వాస్తవం చైతన్యవంతమైన వరంగల్ ప్రాంత ప్రజలకు బిడ్డలకు చెప్తే, మా ఆడబిడ్డలకు వివరిస్తే తప్పకుండా బీజేపీని బీఆర్ఎస్ ను కర్రు కాల్చి వాత పెడతారనే నమ్మకంతో ఇవాళ వర్షం వచ్చినా నేను మీ దగ్గరకు వచ్చిన మిత్రులారా, ఎందుకు ఇవాళ బీజేపీని గెలిపించాలి, ఎందుకు ఇవాళ బీజేపీకి ఓటు వేయాలి, బీజేపీ నాయకులు ఇవాళ ఈ ప్రాంతానికి జవాబు చెప్పాలి. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ఇవాళ నరేంద్ర మోడీ గారిని రేపు రాబోతున్నాడు అనుకుంటే మీ ప్రాంతానికి మీరు జవాబు చెప్పినాకనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి ప్రధానమంత్రి గారు. చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో గాని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేరితే మీరు మాకు ఇచ్చిన నిధులన్నీ మా 1000 స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు ఏందని నేను అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అరాచకాలకు ప్రజలే స్వస్తి పలకాలన్న చంద్రబాబు, దోచుకున్న డబ్బునంతా కక్కిస్తానంటూ హెచ్చరిక. కాళీపట్నం నుండి నర్సాపురం వరకు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రోడ్ షో, విశేష సంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు. జనసేన పార్టీ కార్యకర్తలు పరామర్శించిన సినీ హీరో సాయిధరం తేజ్, కార్యకర్తలపై దాడి అమానుషమంటూ ఖండన.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీని ఓడించి కాకతీయ పౌరుషం చూపించారని సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నాను DBCN న్యూస్.